తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడితో పల్లెలు కలకలలాడుతున్నాయి. నామినేషన్ల పర్వం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కానీ ఓ మండలం లోకల్ బాడీ ఎలక్షన్ కు దూరమైంది. మంగపేట మండలంలో గిరిజనులు, గిరిజనేతరులు పంచాయతీ ఏంటి? 14 ఏళ్లుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోవడానికి కారణమేంటి? ములుగు జిల్లా మంగపేట మండలం ఈసారి కూడా ఎన్నికలకు దూరమైంది. ఆ మండల ప్రజలు 14 ఏళ్లు ఓటుకు దూరంగా ఉన్నారు. గిరిజనేతరుల రిజర్వేషన్ల వివాదం కోర్టులో ఉండడంతో ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లో మంగపేట ఎన్నికలకు ఎస్ఈసి మినహాయింపు ఇచ్చింది. కోర్టులో కేసు నడుస్తున్నందున ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో గోదావరి నది ఒడ్డున ఉన్న మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 14 ఎంపీటీసీ, 230 పంచాయతీ వార్డులు ఉన్నాయి. 39,369 మంది ఓటర్లు ఉన్న ఈ మండలం ములుగు జిల్లాలోని అతిపెద్ద మండలం. పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు ఎన్నికలకు సన్నాహాలు చేశారు. మండలంలోని గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీలను షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఎస్టీ అని ఒక వర్గం, నాన్ ఎస్టీ అని ఒక వర్గం, వీళ్ళు కోర్టుల దాకా వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో కూడా పరిగణనలకు తీసుకొని ఒక కోర్టు ఏమో కంప్లీట్గా గిరిజన పంచాయతీలను 23 పంచాయతీలు గిరిజన పంచాయతీలుగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకొక పార్టీ, అదర్ పార్టీ కూడా ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్లో భాగంగా మళ్ళీ నాన్ ట్రైబ్స్ గ్రామాలు, ఈ 23 గ్రామాలు గిరిజనేతర గ్రామాలుగా ఉంచాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే 13 నుంచి 14 ఏళ్ల పాటు స్థానిక సంస్థలు జరగక ఇక్కడ ప్రజలకు గోసలు పట్టించుకునే నాదులు లేకుండా పోవడం. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల వివాదం నెలకొనడంతో గత 14 సంవత్సరాలుగా ఆ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 2011 నుండి మంగపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పటికీ కోర్టు వివాదం కారణంగా గెలిచిన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. తిరిగి 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగపేట మండలంలో కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. తెల్లవారితే ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందు రోజే న్యాయస్థానం నుండి ఆదేశాలు రావడంతో అప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 14 సంవత్సరాలుగా మంగపేట మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు లేకుండానే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గత 15 సంవత్సరాల నుండి స్థానిక ఎన్నికలు జరగక మండలాలు, గ్రామాలు అభివృద్ధి లేవు. అభివృద్ధి జరగాలంటే స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి. స్థానిక ఎన్నికలు జరిగించాలని మంగపేట మండల ప్రజలు కోరుకుంటున్నాం. తప్పనిసరిగా లేకపోతే, ఎన్నికలు జరగకపోతే మంగపేట మండలం అభివృద్ధి లేక ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా అధికారులు కూడా స్థానిక ఎన్నికలు లేక ప్రజలు ఏదన్నా పనుల విషయంలో అధికారుల దగ్గరికి పోతే పట్టించుకోవడం లేదు. ఒక్క చిన్న పని కోసం పోయినా కానీ 3-4 రోజులు తిప్పించడం జరుగుతుంది. అదే సర్పంచ్ ఎన్నికలు జరిగి సర్పంచ్ ఉంటే మేము సర్పంచ్ని అడగడానికి ఉంటుంది. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయని మండల ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. అధికార యంత్రాంగం ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ వార్డుల విభజన పూర్తి చేసింది. మండలం వారీగా పోలింగ్ స్టేషన్లు ఖరారు చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఏర్పాట్లను నిలిపివేసింది. సోమవారం జారీ అయిన ఎన్నికల నోటిఫికేషన్లు కోర్టు వివాదంతో మంగపేట మండలానికి మినహాయింపు ఇచ్చింది. మరోసారి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు మంగపేట మండలం నోచుకోకుండా పోయింది.